సినిమాకు ఇద్దరు హీరోలు డిమాండ్ చేసే దర్శకులను చూసి ఉంటారు, లేదా సినిమాకు ఇద్దరు హీరోయిన్స్ ఉండాలని పట్టుబట్టే దర్శకులను చూసి ఉంటారు. కానీ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్గా కనిపిస్తోంది. ఒకరు పూర్తిగా పాటలకు పరిమితం అవుతారు, మరొకరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకుంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 2 చిత్రాలకు చివరి నిమిషంలో తమన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమన్ సాంగ్స్ కంపోజ్ చేసే సినిమాకు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారట. ఇంతకీ ఏంటా చిత్రం అనుకుంటున్నారా? సల్మాన్ కొత్త చిత్రం. దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే ఘనంగా ప్రారంభించుకొని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల కానున్న ఈ మూవీకి ది మెసెంజర్ అనే టైటిల్ అనుకుంటున్నారట. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసమే సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్ధ్, తమన్ రంగంలోకి దిగుతూ ఉన్నారని సమాచారం. మొత్తంగా టాలీవుడ్ లో మొదలైన డబుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ మెల్లగా పాన్ ఇండియాకు విస్తరిస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం రౌడీ జనార్దనకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణోక్ సావీర్ తో పాటు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా రంగంలోకి దిగాడట. ఇలా ఎందుకు అంటే, ఇప్పుడు తెరకెక్కే చిత్రాలకు సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. దీంతో బ్యాలెన్స్ కోసం మేకర్స్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ కు జిందాబాద్ కొడుతున్నారు.